హాయ్, వెల్కమ్ టు పాలమూరు రోటి పచ్చళ్ళు. ఈరోజు మనము చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందామండి. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా వేసుకుందాము. అంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మొత్తం కలిపేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. ఆనియన్స్ మగ్గాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. మనము ఫ్రెష్గా నూరు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మరొకసారి అంతా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి అండి. పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు మనము పసుపు యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ నేను చికెన్లో మ్యారినేట్ చేసినప్పుడు 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. అందుకే ఇప్పుడు తక్కువగా వేసుకున్నాను. పసుపు ఎక్కువైతే కర్రీ అనేది చేదేస్తుంది కదండి, అందుకని ఒకసారి అంతా కలుపుకొని పెట్టుకుందాము. నేను ముందుగానే మ్యారినేట్ చేసుకున్నాను చికెను. దీంట్లో 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూను సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని 1 గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మనము యాడ్ చేసుకుందాము. చికెన్ అంతా కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఎందుకంటే చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చేసి చికెన్ బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చికెన్లోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేసిందండి. చికెన్ ఒక 80% కుక్ అయింది. మరొక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఒకసారి అంతా కలుపుకుందాము మరొకసారి. ఒకసారి మూత తీసి చూద్దాము. నీరు అంత ఎగిరిపోయింది కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీంట్లోకి
కారం యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మనం ముందుగా వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి, ఎక్కువైతే కష్టము. అలా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. అంతా ఒకసారి కలుపుకుందాము. కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. లాస్ట్లో వేయడం వల్ల ఏంటంటే చికెన్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అనేది కూడా చికెన్కి బాగా పడుతుందండి. అంతా ఒకసారి కలుపుకుందాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. బాగా కుక్ అయిందండి ఫ్రై. లాస్ట్గా కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకుందాము. అంతా ఒకసారి కలుపుకుందాము. మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. చూసారు కదండి చికెన్ ఫ్రై ఎలా ఉందో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.